హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యంగ్ బ్లాగర్. మీరు గనక నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ బటన్ ఆన్లో పెట్టుకోండి. ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఈరోజు టాపిక్ వచ్చేసి ఆన్లైన్లో జాబ్స్ కోసం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసి చాలామంది మోసపోతున్నారు. వీళ్ళ బిజినెస్ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ సేల్ చేసి ఎక్కువ డబ్బులు సంపాదిస్తున్నారు అనుకోవడం మన భ్రమ. మన దగ్గర డబ్బులు తీసుకొని ఎన్నో లక్షలు సంపాదిస్తున్నారు అనేది నిజం. నేను ఇలాంటిది ఒకటి ఫేస్ చేశాను, అది ఈరోజు మీ వీడియోలో షేర్ చేస్తాను. మనకి ఒకటి ఎక్స్పీరియన్స్ అయ్యేదాకా మనకి బుద్ధి రాదు. ఎంతమంది ఏం చెప్పినా మనం బిలీవ్ చెయ్యం. అది మన దాకా వచ్చే వరకు మనం అది నమ్మం. మన దగ్గర మనీ లేక ఏదన్నా ఒక జాబ్లో జాయిన్ అవుదాం అని కళ్ళతో వెయిట్ చేస్తూ ఉంటాం. అలాంటి టైంలోనే నేను ఫోన్ స్క్రోల్ చేస్తూ ఉంటే లోకల్ యాప్ నుండి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది ఓపెన్ చేసి జాబ్ డిస్క్రిప్షన్ మొత్తం చదివాను. అందులో ఏముందంటే డేటా ఎంట్రీ టీమ్ లీడర్. సర్లే ఏముంది, ఖాళీగానే ఉన్నా కదా అని చెప్పి అప్లై చేసుకున్నా. వాళ్ళు వాట్సాప్లో మెసేజ్ చేశారు. ఆధార్ కార్డు, రెజ్యూమ్, ఇంకా స్టడీ మార్క్ లిస్ట్ ఇవి అడిగారు. వాళ్ళకి నేను సెండ్ చేశాను. వాళ్ళు మీ జాబ్ కన్ఫర్మ్ అయ్యింది, 550 పే చేసి జూమ్ మీట్ ఉంటుంది, అటెండ్ అవ్వండి, వర్క్ ప్రాసెస్ అందులోనే చెప్తారు అని కాల్ చేసి చెప్పారు. ఆలోచించా, అవసరమా ఇవన్నీ మనకి అని. కానీ ప్రజెంట్ జాబ్ చాలా అవసరం. ఇంత స్టడీ చదువుకొని ఖాళీగా ఉన్నానంటే అది నాకే ఒక విధంగా ఉందండి. అందుకే ఆఫ్లైన్లో చేద్దామంటే 10K, 12K, 15K అలా ఉంటుంది. అవి ఏం సరిపోతాయండి, రాను పోను ఛార్జెస్కే అయిపోతాయి. ఇంకా మిగిలేది ఏముంది మన కాడ? ఇంకా దానికి తోడు వర్క్ స్ట్రెస్ ఉంటుంది, వాళ్ళు అనే మాటలన్నీ పడాల్సి వస్తుంది. ఇవన్నీ ఎందుకులేండి, వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బాగుంటుంది, మనకి బెనిఫిట్స్ ఉన్నాయి అని అనుకున్నా. ఫస్ట్ మాటలు బాగా చెప్పారండి కాల్లో. నిజమే ఏమో, ఈ జాబ్ వల్ల 25K to 35K ఇంకా అబోవ్ కూడా వస్తాయి అన్నారు. ఇంతకన్నా ఏం కావాలి? ఇంట్లో ఉంటూ, అది కూడా ₹1 బయట పోవడానికి కూడా ఛార్జెస్ ఏం లేకుండా ఫ్యాన్ ముందు కూర్చొని ఏసీ రూమ్లో కూర్చొని జాబ్ చేసుకోవచ్చు అని ఫిక్స్ అయిపోయి, పోతే పోయిందిలే, ఎంతో ఖర్చు చేస్తూ ఉంటాం అని 550 పే చేశాను. అది కట్టేశాక మీటింగ్ కూడా అటెండ్ అయ్యాను. ఆ మీటింగ్లో మనీ ఇంత ఇన్వెస్ట్ చేయాలి, ఇంత ఇన్వెస్ట్ చేస్తేనే మీరు ఈ జాబ్కి ఎలిజిబుల్ అని అయితే నాకు షేర్ చేయలేదండి. ఆ మీటింగ్ ఎలా ఉంటుంది అంటే అది ఒక రికార్డెడ్ వీడియోని మనకి ప్లే చేస్తారు. ఆ మీటింగ్లో ఉన్న వాళ్ళంతా గొర్రెలు, వాళ్ళకి తెలియదుగా అండి అది రికార్డెడ్ వీడియో అని. మరి మీకు ఎలా తెలిసింది అది రికార్డెడ్ వీడియో అని? ఈ డౌట్ రావచ్చు మీ అందరికీ. ఫర్ ఎగ్జాంపుల్, మనం స్కూల్లోనూ క్లాస్లోనూ ఏదన్నా సార్ ఒక టాపిక్ మీద డిస్కస్ చేసినప్పుడు మనకు డౌట్స్ అనేవి వస్తాయి. మనమన్నా డౌట్ అడుగుతాం, ఏం డౌట్స్ ఉన్నాయో అవి సార్ని అడుగుతాం. లేదా సార్ అయినా కానీ మనల్ని, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి, క్లియర్ చేశాను అంటాం. కానీ ఇందులో డౌట్ అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వరండి. ఎందుకంటే అది రికార్డెడ్ వీడియో, ఆల్రెడీ రికార్డ్ అయిపోయిన వీడియోని మనకి ప్లే చేస్తారు అంతే, బికాజ్ అది రికార్డెడ్ వీడియో కాబట్టి. నెక్స్ట్ ఏం చేస్తారంటే వాళ్ళ టీం నుండి ఒక కాల్ వస్తుంది, మీటింగ్ విన్నారా, మేము క్వశ్చన్స్ వేస్తాము, ఆ మీటింగ్ గురించి మీరు చెప్పాల్సి ఉంటుంది అన్నారు. ఓకే, అడిగారు, చెప్పాను, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ 2K పే చేస్తే సిమ్ ల్యాప్టాప్ ఇస్తాం, ఆ సిమ్ ద్వారా మీరు మా కంపెనీలో రిజిస్టర్ అయితే మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది. ఇది ఎందుకంటే ఐడి కార్డ్ ప్రూఫ్ ఇస్తాం,
మీరు డీమార్ట్లోనో షాపింగ్ మాల్స్లోనో వర్క్ చేస్తే మీకు ఐడి కార్డు ఉంటుందిగా, అది మీకు ఎలాంటిది సెండ్ చేస్తాం, అలాంటిది సెండ్ చేస్తాం, ఇది మా జాబ్ ప్రూఫ్ కోసం మాత్రమే అంటారు. అప్పుడు మీరు హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు అని చెప్తారు. అదే 9K పే చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉంటాయండి. వర్క్ చేయాల్సిన పని కూడా లేదు, మీ కింద ఒక టీం ఉంటుంది, వాళ్ళు చేస్తారు, మీరు జస్ట్ వాళ్ళని ఎలా చేస్తున్నారో అని మొత్తం మెయింటైన్ చేస్తే సరిపోతుంది అని అంటారు. ఇదేదో పెద్ద స్కామ్లా ఉంది, నాకు జాబు వద్దు, 9K వల్ల బెనిఫిట్స్ వద్దు, నా 550 నాకు సెండ్ చేసేయండి అని అన్నాను. అలా పంపమండి అని అన్నారు. కావాలంటే మీకు మా కంపెనీ ప్రూఫ్స్ ఉన్నాయి, ఇంకా సర్టిఫికేట్లు ఉన్నాయి అని అన్నారు. ఇంకా మా జాబ్లో సెటిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు అని అన్నారు. నేను ఇక్కడితో ఎండ్ అయిపోయా కాబట్టి సరిపోయింది, ఎందుకంటే ఇది స్కామ్ అని క్లియర్గా అర్థమైపోతుంది మనకి. అందరూ నా అలాగా ఆలోచించారు కదండి, వాళ్ళ మాటలకి పడిపోయి 2K పే చేసి నెక్స్ట్ 9K పే చేయమంటారు. 9K పే చేయలేరుగా, అలా అలా పెరుగుతూనే ఉంటుంది, వాళ్ళ అమౌంట్ పెంచుతూనే ఉంటారు. మనం ఎంత కడతామో దానికి ఇంకా డబల్ అలా అడుగుతూనే ఉంటారు. వాళ్ళైతే మనకి జాబ్ ఇవ్వరండి. గూగుల్లో పోతే 100 సర్టిఫికేట్లు, ఫేక్ సర్టిఫికేట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు, అందులో ఎడిట్ చేసుకొని వాళ్ళ పేరు పెట్టేసుకోవచ్చు అండి, వాళ్ళ కంపెనీ పేరు. ఇవన్నీ చూసి మీరు మోసపోకండి. వాళ్ళకి నిజంగా ఆ కంపెనీ ఉందో లేదో కానీ వీళ్ళు ఇలా డబ్బులు సంపాదిస్తున్నారండి. జాగ్రత్త ఉండండి, మోసపోకండి. ఇన్వెస్ట్మెంట్ చేసి జాబ్స్ అసలు చూస్ చేసుకోకండి. ఇలాంటి కంపెనీస్ చాలానే ఉన్నాయి. 550 ఏంటండి, స్టార్టింగ్ 600, 700, 1000 రూపీస్ ఇన్వెస్ట్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేశాక జాబ్ ఇప్పిస్తామని ఇలాంటివి అస్సలు నమ్మొద్దు. మా కంపెనీలో జాయిన్ అవ్వండి, మీ లైఫే మారిపోతుంది అంటారు. మారుతుంది ఎలా అంటే మన పైసలు పోగొట్టుకునేలా మారుస్తారు వాళ్ళు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ జాబ్స్ ఏమన్నా ఉంటే అవి ట్రై చేయండి. అంతే అండి ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్, షేర్, సబ్స్క్రైబ్. మరో వీడియోతో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్.